నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు. బీజేపీ నేత ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉండే సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి కూడా కొనసాగించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. वायुसेना की ताकत बन रहा है। हमारा अपना 5th जनरेशन फाइटर एयरक्राफ्ट बनाने का काम भी शुरू हो चुका है। पहले भारत की पहचान हथियार मंगाने वाले देश की थी। आज भारत दुनिया के कितने ही देशों को डिफेंस उपकरण एक्सपोर्ट कर रहा है। पिछले 10 वर्षों में हमारा रक्षा निर्यात 30 गुना बढ़ गया है। साथियों, सरकार के इस विजन को सफल बनाने में हमारी सेनाओं और सैन्य बलों के सहयोग की भी बड़ी भूमिका है। हमारे सुरक्षा बलों की बहुत बड़ी भूमिका है। मैं देश की सेनाओं को, मैं देश के सुरक्षा बलों को बधाई दूंगा कि उन्होंने 5000 से अधिक सैन्य उपकरणों की लिस्ट बनाई है जो वो अब विदेश से नहीं खरीदेंगे। इससे सैन्य क्षेत्र में आत्मनिर्भर भारत अभियान को नई गति भी मिली है। साथियों, आज जब न्यू एज वॉरफेयर की बात होती है तो ड्रोन टेक्नोलॉजी उसका एक अहम टूल बन गई है। हम देख रहे हैं युद्ध में शामिल देश आज ड्रोन टेक्नोलॉजी का जमकर इस्तेमाल कर रहे हैं। ड्रोन से निगरानी हो रही है, ड्रोन से खुफिया जानकारी जुटाई जा रही है, किसी व्यक्ति या जगह की पहचान करने में ड्रोन का उपयोग हो रहा है। ड्रोन सामान पहुंचाने में मदद कर रहे हैं। ड्रोन का इस्तेमाल हथियार के रूप में भी हो रहा है।
इतना ही नहीं, ड्रोन पारंपरिक एयर डिफेंस के लिए भी चुनौती बनकर के उभर रहा है। ऐसे में भारत भी ड्रोन टेक्नोलॉजी की मदद से अपनी सेनाओं को, अपने सुरक्षा बलों को सशक्त कर रहा है। सरकार आज 3 सेनाओं के उपयोग में आने वाले प्रीडेटर ड्रोन खरीद रही है। ड्रोन के इस्तेमाल से जुड़ी स्ट्रेटेजी बनाई जा रही है और मुझे खुशी है कि कई भारतीय कंपनियां पूरी तरह से स्वदेशी ड्रोन बनाने में भी लगी है। ढेर सारे स्टार्टअप मैदान में आए हैं। साथियों, आज युद्ध की प्रकृति बदल रही है। आज सुरक्षा के विषय भी नए नए पनपते जा रहे हैं। भविष्य की चुनौतियां और जटिल होंगी। इसलिए बहुत जरूरी है कि तीनों सेनाओं की क्षमताओं को, हमारे सुरक्षा बलों की क्षमताओं को एक दूसरे से जोड़ दिया जाए और खास करके हमारी तीनों सेनाओं के लिए उनका प्रदर्शन इस जोड़ने के प्रयास के कारण उनका सामर्थ्य कई गुना बेहतर हो जाएगा। దీపావళి అంటే దీపాల వరుస, పటాకుల మూతలు, కాకరపూల కాంతులు, భూచక్రాల వెలుగులు, చిచ్చుబుడ్ల జిలుగులు, పసందైన పిండి వంటలే కాదు, అల్లరి పిల్లలు, పిల్లల్లా మారే పెద్దలు, కేరింతలు, తుల్లింతలు కలగలిసిన పండుగ, వెలుగుపూల వేడుగ, చీకట్లను పాలదొరలి వెలుగులను నింపే దివ్వెల పండుగ దీపావళిని నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్టాక్ తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఇచ్చినట్టుగానే మళ్ళీ ములాఖాత్ అయి వారు ఇచ్చేటువంటి చిల్లర పైసల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో
కొంతమంది చేస్తున్నటువంటి నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మిల్లర్లతోటి కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతిలో మరి మంత్రి గారి పాత్ర ఏంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఏందో బహిర్గతం చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి గొడవలు ఉండొచ్చు, వారి మధ్యలో పోటీ ఉండొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి పోటీ ఉండవచ్చు. కానీ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఇద్దరు ఎందుకు ఒకటవుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇద్దరు కలిసి మరి చేస్తున్నటువంటి జీవో ఈ రహస్యం ఏందో మరి ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా 10%, 20%, 30% ఏబీసీ కేటగిరీస్లో మీరు చేసినటువంటిది 25% డిపాజిట్ అంటున్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు మళ్ళీ డిఫాల్టర్స్ ఎవరు, ఇవన్నీ కూడా అంశాలు ఖచ్చితంగా పారదర్శకతతో చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ సప్లైస్లో జరిగేటువంటి అంశాలు మా నోటీసుకు వచ్చినంత మటుకు వందలాది కోట్ల రూపాయల అవినీతిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎండగట్టడం కాదు, రేపు మీరు రెక్టిఫై చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటుంది. మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి మేము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఏ రకంగానైతే రైతాంగాన్ని మోసం చేసిండ్రో, ఆ రోజు దొడ్డు బియ్యానికి మేము వడ్లకి మేము ఇస్తాం 500 రూపాయలు బోనస్ అని చెప్పి సన్న వడ్లకే ఇస్తామని చెప్పి ఏదైతే మాట మలిపినరో, ఈరోజు దొడ్డు బియ్యానికి మీరు 500 బోనస్ ఇవ్వకుండా ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసిండ్రో, మళ్ళీ ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్నే ఈరోజు మళ్ళీ మొదటికి తీసుకొచ్చేసి ఐవాజ్ చేసి జీవో 27 అంతా ఉత్తదే. జీవో 27 వల్ల జరిగేది ఏమీ లేదు. దాంట్లో పూర్తిగా అవినీతితో కూరుకుపోయినటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అంశంలో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినాక జీవో తీయడం అనేది, ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బియ్యం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆంక్షలు పెట్టి మరి ఇప్పటివరకు ఎంతమంది మిల్లర్లు ఒప్పుకుంటారో తెలియదు, ఒప్పుకోరో తెలియదు, మరి ఎంతమంది మిల్లర్లు దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారో తెలియదు, ఎలిజిబిలిటీ ఎంతమందికి రాదో తెలియదు, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఇష్టానుసారంగా మీరు ఇక్కడ కాంట్రాక్ట్ మొదలైనాక ప్రొక్యూర్మెంట్ మొదలైనాక మీరు జీవోలు తీసేసి అందరినీ కన్ఫ్యూజ్ చేయడం. ఎందుకంటే చివరి నిమిషంలో అయితే ఎవరు దీన్ని పట్టించుకోరనుకొని పండగ ముందు ఒక రోజు ముందు ఒక జీవో తీసేసి మరి ఎవరికి తెలియకుండా చేతులు దులుపుకుందామని చూస్తున్నటువంటి మంత్రి గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ నివేదికను మేము కేంద్రానికి కూడా ఇస్తాం. మరి కేంద్రం కూడా దీంట్లో, ఎందుకంటే పీడిఎస్ సిస్టంలో కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయ్యి కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని మేము కేంద్రానికి నివేదిక ఇస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎంత మాట్లాడినా దున్నపోతు మీద బాణం పడ్డట్టు ఉన్నది. వీళ్ళు ఏం మాట్లాడినా కూడా ఈజీగా తీసుకొని మా పని మేము చేసుకుంటాం, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, మేము మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగా పోతున్నారు. కానీ ఖచ్చితంగా గమనిస్తున్నారు, అందరూ దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, కేంద్రం కూడా గమనిస్తున్నది. ఖచ్చితంగా ఈ అంశం మీద కేంద్రానికి కూడా మేము నివేదిక ఇచ్చాం. దాని మీద కూడా ఖచ్చితంగా వారు మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు 100 రూపాయలకి 100 రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఉండాలి, కానీ 25% ఏందండి? అంటే 70% అమ్ముకోమని చెప్తున్నావా? ఆ బ్యాంక్ గ్యారెంటీ ఏమున్నది? బ్యాంక్ గ్యారెంటీకి మీరు ఇవాళ మీరు ప్రొక్యూర్ చేసిన తర్వాత 2 సంవత్సరాలకు కడతాడు. నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్టాక్కి మీరు బ్యాంక్ గ్యారెంటీ తీసుకుంటలేరు. దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలకు మనం వేసినటువంటి టెండర్కి వేసినటువంటి 35 మెట్రిక్ టన్నుల దాని మీద బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవట్లేదు. మీరు కేవలం రేపు మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి స్టాక్కి మాత్రమే తీసుకొని మళ్ళీ వాళ్ళకే మీరు ప్యాడ్ ఇస్తున్నారు. అంటే పాదేన్ని మర్చిపోయి మళ్ళీ అదే ప్యాడీని మళ్ళీ అదే మనుషులకు మీరు ఇస్తున్నారని అంటే దాని వెనుక ఏమున్నది కారణం అని అడుగుతున్నారు. కేవలం బ్యాంక్ గ్యారెంటీ అని పెట్టి మామూలు నామమాత్రపు 25% స్టాక్ మీద, ఇప్పుడు ఇచ్చే స్టాక్ మీద, గత స్టాక్ కాదు, ఇప్పుడు ఇచ్చే స్టాక్ మీద 20% బ్యాంక్ గ్యారెంటీ అని చెప్పి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారంటే ఇది రూపాయి. నరకాసుర వధ ఉత్సవంలో ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సందేశించారు. वेद की शक्ति
జై శ్రీమన్నారాయణ. నరకాసురుణ్ణి సంహారం చేసి వాడి పీడ వినిపించండి అని అనుకుంటే వాడు పోయిన తర్వాత వచ్చే దుఃఖం చాలా ఎక్కువగా ఉంది. నరకాసురుణ్ణి ఆ స్పీకర్ ఆడుంది తద్వారా మనలో పెట్టాలా? फिर भी भावना करेंगे कि ऐसा हुआ हो। ऐसी भावना करते हुए हम आज रात में दिवाली मनाएंगे और उसका अवसर पर जो जो आयुधों को उन लोगों ने प्रयोग किया है, वो तो भूचक्र छोड़ता था, भगवान उसके प्रति विष्णु चक्र छोड़ते थे और वो एक और कुछ वो जलाता था, उसको क्या बोलते हैं, उसको क्रैकर्स, रॉकेट। लेकिन पता नहीं है ये रॉकेट कैसा चलता है, क्या करता है। परंतु आजकल हम लोग देख रहे हैं जो इजराइल और ईरान वाले एक के प्रति एक क्या जबरदस्त रॉकेट चला रहे हैं। कैसी पटाखा एकदम वहाँ हो या यूक्रेन रशिया के बीच में हो, दुनिया में एक प्रकार का युद्ध वातावरण ही दिख रहा है। हम भगवान से प्रार्थना करेंगे, भगवान जैसा आपने नरक को नाश किया और शांति की हवा फैलाया, वैसे ही माँ धरती के ऊपर चलने वाले युद्धों को भी आप समाप्त करा दो और शांति का पवन, शांति की हवा आराम से चले, सब लोग मिलजुल कर आनंद का अनुभव करें। ऐसी प्रार्थना हम सब मिलकर करेंगे, है कि नहीं? ये तो अब जरूरी है। कहीं भी युद्ध ना हो, कहीं भी युद्ध का वातावरण नहीं रहे, सब लोगों का मन में शांति रहे, सब लोग आपस में एक को एक समझकर अपनी अपनी सीमा तक वो संतुष्ट रहें, दूसरों को भी संतोष से रहने दें। ऐसी प्रार्थना हम करेंगे। भगवान ऐसी ताकत को दें हम सबको रखने के लिए और सारी प्रजा आनंद से रहने के लिए हम प्रार्थना करेंगे। उसका ही अनुभव करते हुए हम रात में आज पहले माँ लक्ष्मी जी के पास प्रार्थना करेंगे। करीब 5:30 बजे को माँ लक्ष्मी जी की सन्निधि में हम पूजन करेंगे पहले, बाद में वहाँ पर दिया जलाकर, वहाँ फिर 1-2 पटाखा जलाकर बाद में ही बाकी सबका आरंभ करेंगे। जो जो दीप जलाना है वो सब याद रखना है। एक एक कम से कम 3 दीपों को जलाएंगे। कितने? 3 दीपों को जलाएंगे। क्यों? एक दीप मेरा जीवन में रोशनी दो, दूसरा दीप मेरा देश का वैभव बढ़े, और तीसरा सब प्राणी मात्र का, चाहे कहीं भी हो, वे सब संतोष से जीवन चलाए। ऐसा 3 दीपों को एक एक जलाएंगे। बाद में पटाखा का आरंभ। तब तक कोई पटाखा नहीं जलाना है, ठीक है ना? सबको అయోధ్యలో భవ్య దీపోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
प्रेम से बोले सरजू मैया की, रामचंद्र भगवान की, उमापति महादेव की, वृंदावती हनुमान की, पार्वती पते हर हर महादेव। प्रेम से बोले सरजू मैया की, रामचंद्र भगवान की, उमापति महादेव की, वृंदावती हनुमान की, पार्वती पते हर हर महादेव। सनातन धर्म दुनिया का सबसे प्राचीनतम मानवता का धर्म है। जियो और जीने दो की प्रेरणा देने वाला धर्म है। सबके कल्याण का मार्ग प्रशस्त करने वाला धर्म है और सबके कल्याण का मार्ग प्रशस्त करने वाले इस शाश्वत व्यवस्था पर जब कोई प्रहार करेगा तो स्वाभाविक रूप से स्वयं के विनाश को ही आमंत्रित करेगा। वे ताकतें जो आज भारत को कमजोर करना चाहती हैं, वे समाज को बांटने का काम उसी रूप में कर रहे हैं जैसे कभी त्रेता युग में रावण और उसके अनुयायी कर रहे थे। बहनों और भाइयों, नाम का अंतर है। काम उस समय भी उनका बांटने का था, आज के वे लोग भी उसी रूप में कोई जाति के नाम पर, कोई क्षेत्र के नाम पर, कोई भाषा के नाम पर, कोई परिवार के नाम पर समाज को बांटने का जो कुत्सित प्रयास हो रहा है, इसके माध्यम से राष्ट्रीय एकता और अखंडता को चुनौती दी जा रही है। ये दीपोत्सव हम सबको एक नई प्रेरणा देने का एक अवसर है। याद रखना, हम सबको इस बारे में स्मरण रखना होगा, उस कालखंड में भी, त्रेता युग में मारीच भी जानता था कि सोने का मृग बनकर के मेरी क्या दुर्गति होने वाली है। उस समय इंद्रजीत और कुंभकर्ण भी जानता था कि श्री राम से दुश्मनी की क्या कीमत चुकानी पड़ेगी, और स्वयं रावण भी जानता था कि राम स्वयं जगत नियंता, स्वयं श्री हरि विष्णु के ही अवतार हैं। राम से दुश्मनी जगत जननी मां भगवती जानकी का अपहरण की कीमत उसे किस रूप में चुकानी पड़ेगी। लेकिन जाके प्रभु दारुण दुख दीना, ताके मति पहले हर लेना, और यही त्रेता में हुआ था। रावण हो, कुंभकर्ण हो, मेघनाथ हो, मारीच हो, खरदूषण हो, ताड़का हो, ये सब एक जैसी गति को इसलिए प्राप्त हुए क्योंकि इनका पक्ष धर्म का था, असत्य का था, अन्याय का था, अत्याचार का था, शोषण का था। और आज भी राजनीति के लिए सेम बने हुए कुछ लोगों के पितरों को राजनीति के नाम पर चाचा और काकाओं की इस जमात को भी मालूम है कि देश और समाज के लिए उनके जो कृत्य हैं वह कहीं भी किसी के लिए
न वर्तमान पीढ़ी के लिए न भविष्य की पीढ़ी के लिए ही उचित होंगे, अच्छे होंगे, लेकिन उनकी दुर्गति होनी है। इसलिए वे लोग भी आज फिर वही कार्य कर रहे हैं, बांटने का काम, आपस में विभाजन करने का काम, ऐसे ही लोगों को प्रश्रय देने का काम कर रहे हैं जो कार्य कभी रावण ने किया था, जो कार्य कभी दुर्योधन और दुशासन ने करने का किया था, और उसके परिणाम क्या हुए थे, यह हर कोई परिणाम के बारे में जानकारी रखता है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా దివాళీ వేడుకలు. బీజేపీ నేత ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.